సావిత్రి, ఓ సావిత్రి, ఏంది ఏదో కొత్త పేరుతో పిలుస్తుంది? ఎవరిని అనుకుంటురా? లేకుంటే సినిమాలో గిన పిలుస్తున్నా అనుకుంటురా? గదేనోళ్ళ ఓ 10 దినాల సంది సినిమా వార్తలు చదువుతుంది కదా, గా పిల్ల పేరే సావిత్రి. నల్గొండ నుంచి కొలుకొచ్చింది. మరి ఈ పిల్ల ఏం చేస్తుంది, ఏంది కథ చూద్దామని అసెంబ్లీకి పంపినా ఏమన్నా వార్తలు పట్టుకురమ్మని. ఇప్పటిదాకా పత్తకలేదు, ఏమైందో ఏమో అడుగుదాం ఆగుర్రి. సావిత్రి, ఓ సావిత్రి, ఉన్నావా లేకుంటే అట్నుంచి అటే ఇంటికి పోయినావా? ఉన్నా, పొద్దున్నుంచి నువ్వు చెప్పిన పని మీనే ఉన్నా. శభాష్, అయితే మాయగాని ఏందాకొచ్చింది పొద్దుగాల నీకు చెప్పిన పని? చెప్పిన కదా లచ్చమ్మ, పొద్దున్నుంచి అదే పనులున్నా. అరే పొద్దున అనంగా పోయినావు అసెంబ్లీకి, ఏం వార్తలు తెచ్చినావు? లచ్చమ్మ, నీకు ఒక ముచ్చట చెప్పన్నా, హైదరాబాద్ మస్తు పెద్దగా ఉన్నది. అబ్బో, ఇప్పుడు తెలిసినట్టున్నది మీకు. గా ముచ్చట నాకు ఎప్పుడో తెలుసు గాని అస్సలు ముచ్చట ఎప్పు సావిత్రి. ఇగో హుస్సేన్ సాగర్ తాన పెద్ద సినిమా టాకీస్ ఉంది. గా షెర్పులా దేవుడుండు, దండం కూడా పెట్టుకున్నా. ఐమాక్స్ థియేటర్ ఉన్నదాడా? ఇక చెరువుల దేవుడు అంటే బుద్ధుని విగ్రహం కావచ్చు. నాకేం తెలుసు, ఆనంగా పోతుంటే కనిపించింది, గైనని చూసిన. ఇంకో నేను చార్మినార్ని కూడా చూసిన. గడ మస్తు పావురాలున్నాయి. గా గల్లీలల్లా గాజులు, రిబ్బిన్లు, పూసల దండ అన్ని అనుకున్నా. ఓ ఎర్ర బస్, సారీ సారీ సావిత్రి, నిన్ను ఏడుకు పంపిస్తే నువ్వు వేడుకుపోయినావు. అసలు నువ్వు ఏడున్నావో చెప్పు. ఓ లక్ష్మి, నా సంగతి నీకు తెలియదు. నేను 10 చదివినా. గిసొంటి బస్సులేంది, బొంబాయి దాకా పోయిరమ్మన్నా పోయేస్తా. ఏమనుకున్నావేందో? అయ్యో దేవుడా, ఈ పిల్లను ఏడుకోమంటే ఏడుకెడుకోపోయినట్టున్నది. ఓ సావిత్రి, అసలు నువ్వు ఏడుకోయినావు, ఏడున్నావు? పాత బస్తులు ఆగం గిట్ల అయినవా ఏంది? లచ్చమ్మ, గిడ రంగురంగుల లైట్లు, పూల చెట్లకి మస్తున్నాయి. చక్కదనం చాలు గాని పోయిన పనేందో చెప్పు. ఇంతకీ అసెంబ్లీ కథ ఏంది? ఎవరని చెప్పాలా? ఒక్కోళ్ళ ఇద్దరా? గా హిందీ సినిమాలో కనిపించిన వాళ్ళంతా గీనే ఉన్నారు. ఆడ ఇంకెవరెవరు ఉన్నారో చెప్పు. అవును, హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్ద కార్లలో దిగుతుండ్రు సినిమాలో. ఓ లచ్చలు, నీకు అసలు ముచ్చట ఎప్పుడు మర్చిన. ఈడ బిర్యానీలు, హలీంలు, పండ్లు, పలారాలు మస్తు తీసుకోబోతుండ్రు. అసెంబ్లీకి సినిమాలో ఎందుకు వచ్చిర్రోల్లా? ఓ పిల్ల, సతాయించకు నన్ను. అసలు నువ్వు ఏడునవో చెప్పు, నీకు దండం పెడతా. ఒక్కొక్కరు మస్తు తింటుండ్రు. ఈ పిల్ల సినిమాలో అంటది, బిర్యానీలు అంటది, చార్మినార్ అంటది. నాకెంతో అనుమానం వస్తుంది. సావిత్రి, ఆడ పెళ్లి మండపం ఉందా? అవును లచ్చమ్మ, నీకు కనిపిస్తుందా ఏంది? అందరు పూల దండలు వేసుకొని సెంట్లు కొట్టుకొని తిరుగుతుర్రా? అవును లచ్చమ్మ, నీకెట్లా తెలిసింది? నీ తెలివి ఏడ్చింది. అసెంబ్లీకి పోమంటే ఈ పిల్ల సల్మాన్ ఖాన్ చెల్లె పెళ్లికి పోయింది. ఎవరన్నా చూస్తే నవ్వుతారు, తొందరగా రా. ఇక్కడ పెండ్లు అవుతుందా? మరి ఈ బిల్డింగ్ అచ్చం అసెంబ్లీ లెక్కన ఉంది కదా లచ్చవ్వ. హైదరాబాద్ లో అన్ని బిల్డింగ్లు అట్లనే ఉంటాయి గానీ నువ్వు రా. లచ్చమ్మ, ఈ బిర్యానీ మస్తు ఆసన వస్తుంది. ఒక్క బుక్కెడు తినొస్తాం ప్లీజ్. సరే తినరా. గీ పిల్ల కంటే గా మంగ్లేనయ్యాం. చెప్పిన ముచ్చట తీసుకురాకున్నా గానీ పోయి రమ్మన్న కాడికైతే పోయేస్తుంది.